ఈరోజు మనం చేయబోయే వీడియో చిక్కుడుకాయ ఫ్రై. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేసుకున్న పోపు బాగా రెడ్గా కాలింది కదా. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకోవాలి. వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఇవి ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి వేగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి, వెల్లుల్లి కారం యాడ్ చేసుకుందాం. కొబ్బరి కారం లింక్ మీకు కావాలనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కొబ్బరి కారం పచ్చివాసన పోయే వరకు సిమ్లో ఉడకనిద్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్కసారి ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.